ఉన్నాయి మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినాం. పంటలు కూడా బాగా పండినరి. మంచిగా అందరు రైతులను మంచిగా చూసుకోండి, సరేనా సార్? సరే. మంచిగా రామకృష్ణ వెంకటరామయ్య, ఇక్కడ వెంకటరామయ్య గారు ఆయన పెద్ద మనిషికి ఇట్లా రా, ఇట్లా వచ్చి మైక్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పు మంచి చెడ్డ అంతా. అట్లా అట్లా నించొని మాట్లాడు. స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు. స్టేజ్ ఉన్న పెద్ద మనుషులు అయితే పేర్లు అయితే తెలియదు, కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు. నా తోటి రైతులకు, నా సాటి రైతులకు, వచ్చిన వాళ్ళందరికీ, ఆఫీసర్లకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. అయ్యా, నాకు 3 ఎకరాల భూమి ఉన్నది, ఎక్కువ లేదు. నేను చౌదరపల్లి యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ఎస్సీ ఫార్మర్. అయితే ఇప్పుడు నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. 3 ఎకరాల పొలంలో 1 ఎకరా గార్డెన్ ఉంది, కడిల పందిరు ఉన్నది. ఆ కడిల పందిర్లా ఓ 3 రకాలు 4 రకాల కూరగాయలు పెడతా. కాకర బీర పైకి పోతుంది, కింద టమాటా, వంకాయ, మిర్చి, అది 3-4 పంటలు పండించుకుంటాం 1 ఎకరాల. అదే తర్వాత తతిమ భూమిలా ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఒకటి మా ఆచారం ఇబ్రాహీంపట్నం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది. మైలారం చెరువు నింటేనే మాకు నీళ్లు, లేకపోతే నీళ్లు లేవు. ఇప్పుడు 1/2 ఇంచు 30 ఇంచు నీళ్ళతోని వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర. ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్లు 700-800 నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి, లేకపోతే నీళ్లు లేవు. అది కరువు ప్రాంతం కింద. డ్రిప్ ఒకటి హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసలు, కందులు అవి వేయాలని బయట సేద్యానికి వాళ్ళు చెప్తున్నారు. అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్ 7 సంవత్సరాలు అయితే డ్రిప్ నడుస్తలేదు. అయ్యా, పెద్ద మనసు చేసుకొని నువ్వు ఒకటి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు, డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వెళ్తాం. మా చౌదరిపల్లి లోపట అయ్యా, ఒక్క రోజుకు 6 డిసెంబర్లో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి. ఒక్క రోజుకు రైతులు. నేను ఒక్కటి చెప్పినది కాదు, మా చైర్మన్ సాబ్ కోరెడ్డి సాబ్ ఉన్నాడు, ఆయన ఊరు మా ఊరు దగ్గర. అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండ ఆయన. ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి, మల్చింగ్ ఒకటి ఇవ్వాలి. అచ్చా, ఇంకొకటి నాయన నేను అడిగేది నిన్ను ఒక్కటి, రైతుల గురించి అడుగుతున్నాను, ఒక్కరి గురించి కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది.